హాయ్ ఫ్రెండ్స్! నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసా. అదేంటో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు మరియు కారం. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు వేయాలి. అది బాగా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ, దొండకాయ పీసెస్ అన్నీ వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చి అవి మగ్గిన తర్వాత కొన్ని వెల్లుల్లి కొంచెం అట్లనే కొంచెం కారం తీసుకొని బాగా దంచి అప్పుడు లాస్ట్‌లో దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తది. అరోమా బావుంటది కాబట్టి. సో, మీరు కూడా వేసి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎప్పుడైనా తొందరగా ఆకలేస్తుందన్న వాళ్ళకి ఈజీగా